హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను క్విక్గా వెరీ ఫాస్ట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చెప్తున్నాను. అంటే మీ పిల్లలేమోను రోజు తిని తిని బ్రేక్ఫాస్ట్ విసిగిపోయి ఉంటారు కదా, ఇడ్లీ దోశ, అవే ఇడ్లీ దోశ ఉత్తప్పం అవే పెడతావా అని. కొంచెం వెరైటీగా చెప్తాను. ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది, లాస్ట్లోకి వచ్చేసరికి పులిసిపోతుంది, ఎవరు తినడానికి ఇష్టపడరు. అప్పుడు అలాంటి పిండితోటి మనం ఏదైనా వెరైటీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండిలోనూ ఇడ్లీ పులిసిపోయిన పిండి ఉంటుంది, లేకపోయినా పులవకపోయినా పర్వాలేదు. పులిసిపోయిన పిండి అయితే ఇంకొంచెం నూక కలిపిండి, ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా కొంచెం నానపెట్టేసి కలిపిండి. నేనేమో ఏం లేదు, మామూలుగా నార్మల్గా ఉన్నదే ఇది. పులిసిపోతే మాత్రం అలా చెయ్యండి. ఇడ్లీ నార్మల్, ఇది నార్మల్ పిండి. దీంట్లోకి నేను ఏంటేంటి వేస్తానంటే క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజీ తురుము, కొంచెం జీలకర్ర, కొంచెం మరి ఇన్ని వేసిన మీద కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది, సాల్ట్ వేస్తాను. వేసి ముందు పిండి కలుపుతాను. తర్వాత ఏం చేస్తాను చూడండి. పిండి కలిపి లోపల ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించి కొంచెం సిమ్లో పెట్టి, ఇది అప్పం పెన ఉంటుంది కదా గుంత పొంగనాలది, అది పెడతాను. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేస్తాను ముందు. దీంతో బ్రష్ తోటి ఆయిల్ రాసేస్తే అది వేడెక్కేసరికి మనం అది కలిపేసుకోవచ్చు. ఇది సిమ్లో కాల్చుకుంటే అంటే అదే ఇడ్లీ పిండే, అదే ఊతప్పం, కానీ కొంచెం వెరైటీగా వేసిస్తే పిల్లలకి నచ్చుతుంది కదా. దీన్ని మీరు అంతేకాదు, ఇది మినప్పప్పు ఉంది, నూకు ఉంది, దానివల్ల ఏంటంటే ఇది ఫుల్ మీల్స్లా కూడా వాళ్ళకి బాక్స్లో కూడా పెట్టచ్చు. అంటే హాఫ్ డే స్కూల్స్ అవి అనుకోండి, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినలేదనుకోండి, అప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద కూడా వాళ్ళకి పనికొస్తుంది. కొంచెం కొంచెంగా సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే 5 మినిట్స్ తర్వాత మనం దీన్ని టర్న్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇలా కాలిన తర్వాత ఇలా టర్న్ చేసేస్తాం దీన్ని స్లోగా 1 by 1.
అవి కాలే అనుకోండి ఆటోమేటిక్గా చూసారా ఈజీగా వదిలేస్తుంది. ఇది చుట్టూ మనకి రెడ్ అయితే దాన్ని బట్టి తెలిసిపోతుంది కాలే. ఆ తర్వాత ఇది ఇడ్లీ పిండి కదా అంచేత ఏమో మీకు అంటుకోవడం లాంటిది ఉండదు. అదే దోసల పిండి వేసారనుకోండి దోసల పిండి పులుపు వచ్చేస్తుంది, దాంతో కూడా వేసుకోవచ్చు. దాంట్లో అయితే ఇవాళ నేను ఉల్లిపాయ వేయలేదు, మామూలుగా అయితే ఉల్లిపాయ వేయచ్చు, ఉల్లిపాయ వేసి ఇవన్నీ వేయచ్చు, అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. దోసల పిండిలో కూడాను గట్టిగా ఉన్న పిండి దోసల పిండి, మళ్ళీ పలచగా ఉన్న పిండి కాదు. ఒకవేళ పలచన అయిపోయింది అనుకోండి దోసల పిండి, దాంట్లోనూ కూడా మళ్ళీ ఏదైనా నూక కలుపుకుని ఈ కూరలన్నీ ఎన్ని పచ్చివి తినడానికి పిల్లలు ఇష్టపడరు, అలాంటివన్నీ ఇలా కొంచెం మార్చేసి పెట్టివచ్చు పిల్లలకి. ఇదండి నేను చేసి గుంత పొంగనాలు ఫాస్ట్గా తయారయ్యే. ఇదే పిండిని పెనం మీద వేసుకోవచ్చు, కానీ పిల్లలకి ఇలా పెడితే ఏంటంటే వారి వేస్ట్ చేయకుండా తింటారు. వాళ్ళ కొంచెం వెరైటీగా కనిపిస్తుంది కదా వాళ్ళకి. దీన్ని సాస్ తోటి ఏదైనా పెట్టారనుకోండి, సాస్ తోటో చట్నీతో అయితే మళ్ళీ అదేదో అనుకుంటారు, అదే సాస్తో పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయినా కూరలు పిల్లలు తినటం లేదు, అన్ని రకాల కూరలు. క్యారెట్ ఇచ్చి తినమనండి, పెద్ద ఇష్టపడరు. అదే తురిమేసి అందులో కలిపిండి క్యాబేజీ, మరి మామూలు నీరుల్లిపాయలు ఇలాంటివన్నీ కలిపివచ్చు. ఉల్లికాడలు దొరికినప్పుడు అవి, అలాంటి కూరలు పచ్చి కూరలు ఏవైనా ఈవెన్ ఆకుకూరలు కూడా కలిపివచ్చు. కొత్తిమీర, కరివేపాకు అలాంటివన్నీ కూడా వేసేయవచ్చు. పాలకూర, మెంతి కూర ఏవి కలిపేసినా ఇలా చూడడానికి లుక్ బాగుంటుంది కదా, తినేస్తారు పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ.